ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని పేర్కొన్నారు. ఇక సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు. విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. గ్రూప్ 1 పరీక్షలు పారదర్శకంగానే జరిగాయని న్యాయస్థానం వెల్లడించింది. పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని పేర్కొన్నారు. ఇక సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు. విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. గ్రూప్ 1 పరీక్షలు పారదర్శకంగానే జరిగాయని న్యాయస్థానం వెల్లడించింది. పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, భాగ్యశ్రీ, తెలంగాణలో ఎప్పటి నుంచో నానుస్తూ వస్తున్నటువంటి వ్యవహారం గ్రూప్ 1 నియామకాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఈ వ్యవహారానికి సంబంధించి న్యాయస్థానంలో ఇప్పటికే హైకోర్టులో ఇది తీర్పు రిజర్వ్ లో ఉంది. డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ రద్దు చేసి నియామకాలు సక్రమమేనని ప్రకటించింది. సింగిల్ బెంచ్ జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు మార్చి 2025 తారీఖున విడుదల చేసినటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి మెయిన్స్ సమాధానాల పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. టీజీపీఎస్సీ ఎంపికైనటువంటి అభ్యర్థులు అప్పీల్ చేశారు. డివిజన్ బెంచ్ ఏదైతే చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి ఆపరేషన్ కుమార్ సింగ్, అలాగే జస్టిస్ జిఎం మహవీద్దీన్ ఎవరైతే సింగిల్ బెంచ్ తీర్పును కొట్టిపారేసి ఇచ్చారో దీన్ని పూర్తి స్థాయిలో అయితే రద్దు చేయడం అయితే జరిగింది. మొత్తం మీద గ్రూప్ 1 పరీక్షలు పారదర్శకంగా జరిగాయి. ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు. మూల్యాంకనంలో ఇద్దరు పరీక్షకులు కూడా పాల్గొన్నారు. పారదర్శకత పాటించారు. 562 మంది అభ్యర్థులు ఇప్పటికే నియామక పత్రాలు అందజేశారు. తీర్పుతో ఈ మొత్తం కూడా ధృవీకరించారు న్యాయస్థానము. ఎంపికైనటువంటి అభ్యర్థులు ఇప్పటి వరకు ఈ కేసుకి సంబంధించి గత కొంతకాలంగా చాలా వరకు కూడా నిరాశతో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ తీర్పు ఊరట లభించినట్టుగా అయితే తెలుస్తోంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.